బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనుమానంతో భార్యపై భర్త అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం జువ్వలపాలెం మహిమ స్వస్థతశాలలో భార్య మర్రిపూడి సంగీతపై భర్త లక్ష్మణరావు చాకుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో సంగీతకు కంటిపైన, శరీరం పైన సుమారు 7 చోట్ల గాయాలైనట్టుగా తెలుస్తోంది. సంఘస్థులు క్షతగాత్రురాల్ని 108 అంబులెన్స్ లో తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొన్నేళ్లుగా భార్య మంగతయారు, ఆమె భర్త లక్ష్మణరావుకు మధ్య కుటుంబ తగాదాలు ఉన్నాయని బాధితురాలు చెబుతోంది. ఉపాధి నిమిత్తం తాను దుబాయ్ వెళ్లి ఇటీవలే ఇండియా వచ్చానని, తనపై అనుమానం పెంచుకున్న భర్త చర్చిలో ప్రార్థన చేస్తుండగా చాకుతో తనపై దాడి చేసి గాయపరిచాడని చెప్తోంది. తాడేపల్లిగూడెం పట్టణ ఎస్ఐ బాదం శ్రీనివాస్ భర్త లక్ష్మణరావును అరెస్ట్ చేసి అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఏమో నాకు సాయం చేయకుండా కష్టపడుకుని ఇల్లు గట్ట కట్టుకున్నానండి. అది ఏమైనా ఆయన నన్ను వెంటేసి ఆ ఇల్లు ప్లాన్ ఉండాలని ఆయన ప్లాన్ అండి. పొద్దున కూడా ఆయన ఇష్టపడినట్టు తిట్టుకున్నాను. నేను ఏమనలేదండి. ఏమనుకుని చర్చికి వెళ్ళానండి. నేను చర్చిలో ఉన్నాను. లాస్ట్ ముగింపు ప్రార్థనలో వచ్చి చర్చిలోనే నన్ను ఆయన ఇష్టం వచ్చినట్టు ఎంతమంది ఆపకుండా 7 దిక్కుల మీద పొడి చేశారండి. ఇదండి, మాకైతే 2 పిల్లలు ఉన్నారు. నా పేరు ఎంత సంతోష్ అండి. ఈరోజు ఇలా చర్చిలో ప్రార్థన జరుగుతుండగా మధ్యలో అతను వచ్చి అమ్మాయిని కొంచెం ఇలా పొడవడం జరిగింది. జరగగానే మేము అందరం ఆపామండి. ఆపిన తర్వాత అమ్మాయిని పక్కన కూర్చోబెట్టాం. ఈలోపు పోలీసు వారికి ఇన్ఫామ్ చేసాం. పోలీసు వాళ్ళు వచ్చారు. అంబులెన్స్ కూడా వచ్చింది, అమ్మాయిని తీసుకెళ్ళింది. ఆ అబ్బాయినేమో ఎస్ఐ వారు వచ్చి తీసుకుని వెళ్ళారు. అసలు గొడవ ఏంట్రా అని చెప్పి చాలా చుట్టాల బంధువులను అడిగితే ఇలాగా ఇంటికాడ ఏదో పర్సనల్ గొడవ వాళ్ళది, మనోడు ఇక్కడ నువ్వు చూసుకుని వచ్చాడు, ఇలా చేశాడు అని చెప్పేసి చెప్పారనమాట. మా పేటలో చర్చి ఉందని చర్చిలో చెప్తామండి. మేము వెళ్ళేదాడికి మా అబ్బాయి మీద గొడవ పడుతున్నాడండి. ఎవరు చోటు మనకు గొడవ ఎందుకని మేము చర్చిలోకి వెళ్ళిపోయామండి. చర్చిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని మేము కూర్చున్నామండి. ఇలాగ పిల్లలు వచ్చి బాబుని పొడి చేశాడని రమ్మందండి. ఇక నేను సగం పడిపోయానండి. నేను కాలువతలు కూడా వెళ్ళలేదు. మేము వెళ్ళేదాడికి అంబులెన్స్ మీద తీసుకుపోయారు అన్నారండి. మళ్ళీ నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. ఇదేనండి మాకు తెలిసింది. ఇంకా అసలు ఏం జరిగిందో ఏం లేదు అసలు మాకు తెలియదు. అసలు ఇద్దరి మధ్య ఎందుకు గొడవ అవుతుంది అని తెలుసమ్మా? ఇది వరకు నుంచి చాలా గొడవలు పడుతున్నారండి. ఆ అబ్బాయికి అనుమానం ఉండి అమ్మాయిని కొడుతున్నాడా, తిడుతున్నాడా, గొడవలు పడ్డారండి.